సొంత అన్నదమ్ముళ్ళు రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళిద్దరిది రాజకీయ వైరమా వ్యక్తిగత పంచాయతీనా తమ్ముడిపై అన్నకు ఎందుకంత కోపం బయటికి చెప్పుకోలేని వైరమేదో ఆ బ్రదర్స్ మధ్య గ్యాప్ను ఇంకా పెంచుతోందా ఇంతకు వాళ్ల గొడవకు కారణమేంటి ఆరంభమే తప్ప అంతం లేని క్లారిటీ లేని డైలాగ్ వార్ దేనికోసం బెజవాడ బెంజ్ సర్కిల్ సెంట్రిక్గా నడుస్తున్న సిట్టింగ్ ఎంపీ మాజీ ఎంపీ మాటల యుద్ధానికి ఎండ్ కార్డ్ ఎప్పుడు బెజవాడ పాలిటిక్స్ లో అన్నదమ్ముల సవాల్ పంతాలు సవాళ్లు ఓ రేంజ్ లో పంచులు కేసినేని బ్రదర్స్ ది రాజకీయ వైరమా పర్సనల్ గొడవన గొడవదు తెగదు అలా అని ముడిపడదు ఎందుకలా నాని వర్సెస్ చిన్ని డైలాగ్ వారుకు కారణం ఆ వైరమేనా ఒకే రక్తం పంచుకొని పుట్టిన అన్నదమ్ములు ఒకే నియోజకవర్గంలో రెండు వేరువేరు పార్టీల తరపున తలబడ్డారు వాళ్లే కేసినేని నాని కేసినేని చిన్ని ఒకప్పుడు ఒకరికొకరు వెన్నుదన్నుగా నిలిచిన ఈ అన్నదమ్ములు ఇప్పుడు పంతాలు పట్టింపులకు పోతూ కత్తులు దూసుకుంటున్నారు సోషల్ మీడియా సెంట్రిక్ గా ట్వీట్స్ ఫైట్ కు దిగుతూ అంతు చిక్కని వివాదమేదో ఉందన్నట్లుగా మాటల తూటాలు పేలుస్తున్నారు ఆస్తుల పంచాయతీనా వాళ్ళిద్దరిది జస్ట్ ఇగో క్లాషెసా అనేది క్లారిటీ లేని కంక్లూజన్ లేని ఎపిసోడ్ గా మారింది అసలు కేసినేని బ్రదర్స్ మధ్య వార్ దేనికోసం అనేది ఎవ్వరికీ అంతు చిక్కని పరిస్థితి ఎప్పటికప్పుడు కొత్త టర్న్ తీసుకుంటూ ఏదో ఒక ఇష్యూతో మాటల తూటాలు పేల్చుకుంటుండడం మాత్రం పొలిటికల్ సీరియస్ ఎపిసోడ్ అయిపోయింది రక్త సంబంధాన్ని డామినేట్ చేస్తున్న అంశమేంటి నాని చిన్ని మధ్య గొడవకు బయటికి చెప్పుకోలేని అంశాలు ఉన్నాయా రాజకీయంగా తన సీటుకు ఎసరు పెట్టాడనే చిన్నిపై నాని కోపం పెంచుకున్నారా తెగదు ముడిపడదు ఎన్నాళ్ళీ పంచాయతీ ఎందుకు ఈ వివాదం ఈ అన్స్టాపబుల్ ట్వీట్స్ వారకు క్లైమాక్స్ ఎప్పుడు అంటే ఎవ్వరి దగ్గర సమాధానం లేదు లాస్ట్ కి నాని చిన్నికి కూడా ఇది ఆన్సర్ లేని ప్రశ్నగానే ఉండొచ్చు అన్న టాక్ వినిపిస్తోంది కేసినేని నాని టీడీపీ తరపున రెండోసారి విజయవాడ ఎంపీగా గెలిచినప్పటి నుంచే ఇద్దరి మధ్య వివాదం పీకకు చేరిందన్న ప్రచారం ఉంది అప్పుడు కేసినేని చిన్ని కూడా టీడీపీలో యాక్టివ్ అవుతూ విజయవాడ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో సొంతంగా క్యాడర్ను పెంచుకోవడం బల నిరూపణకు దిగడం నానికి నచ్చలేదు తన ఇలాకాలో తన పర్మిషన్ లేకుండా తమ్ముడు ఎంట్రీ ఏంటంటూ అప్పుడే ఇద్దరి మధ్య ఇగో క్లాష్ మొదలైంది అక్కడి నుంచే సీటు ఒకటే కానీ పోటీ ఇంట్లోనే అన్నట్లుగా మారిపోయింది సీన్ 2024 ఎన్నికల నాటికి వివాదం క్లైమాక్స్ కు చేరింది చంద్రబాబు విజయవాడ టీడీపీ ఎంపీ సీటును నానికి కాకుండా చిన్నికి కేటాయించడంతో కేసినేని బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్ హీటెక్కింది దీంతో అలిగిన కేసినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పేసి వైసీపీ గూటికి చేరారు ఫ్యాన్ పార్టీ నుంచి విజయవాడ ఎంపీగా కంటెస్ట్ చేశారు ప్రచారంలో ఇద్దరు ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకున్నారు చిన్నికి అసలు రాజకీయ అర్హతే లేదని నాని అంటే అన్న అహంకారానికి బెజవాడ ప్రజలే బుద్ధి చెప్తారు అని తమ్ముడు కౌంటర్ ఇచ్చారు కేసినేని చిన్ని ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టగా అన్న కేసినేని నాని ఓటమి పాలయ్యారు ఎన్నికల తర్వాత అసలు ఎపిసోడ్ స్టార్ట్ అయిందన్నట్లుగా ఉన్న కాడే ఉంటూ ట్విట్టర్ వేదికగానే ఫైటింగ్ కు దిగుతున్నారు అన్నదమ్ములు కేసినేని చిన్ని ఎంపీగా తన పట్టు నిలుపుకునే ప్రయత్నంలో ఉండగా నాని రాజకీయంగా కాస్త సైలెంట్ అయినా అప్పుడప్పుడు సెగలు పొగలు కక్కుతూనే ఉన్నారు లేటెస్ట్ గా కేసినేని నాని ఎంపీ చిన్ని మీద ఏకంగా భూ కబ్జా ఆరోపణలతో అతిపెద్ద బాంబే పేల్చారు కేసినేని చిన్ని ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రయత్నం చేశారంటూ కేసినేని నాని గట్టిగానే టార్గెట్ చేశారు హైదరాబాద్ దగ్గరలోని శంషీగూడలో
112.72 ఎకరాల ప్రభుత్వ భూమిని చిన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారని కేసినేని నాని సీరియస్ ఎలిగేషన్స్ చేశారు. ఈ ఆరోపణలు చేస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా అగ్రనేతలందరికీ ట్యాగ్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. తన మీద సోదరుడు నాని చేసిన ఆరోపణలను తప్పుపడుతున్నారు చిన్ని. ఇప్పటికే లీగల్ నోటీసులు జారీ చేశారు. అంతేకాదు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఆ మధ్య ఎంపీ చిన్ని అనుచరుల మధ్య అక్రమ సంపాదన కోసం గొడవలు జరుగుతున్నాయని, ఓ వ్యక్తి చేతులపై యాసిడ్తో దాడి చేశారంటూ మాజీ ఎంపీ నాని అనుచరుడు పెట్టిన వాట్సాప్ మెసేజ్ పెద్ద రచ్చకు దారితీసింది. ఈ ఇష్యూపై జాతీయ మానవ హక్కుల సంఘంతో పాటు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు మాజీ ఎంపీ నాని. తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మాజీ ఎంపీ కేసినేని నాని అనుచరుడిపై ఎంపీ చిన్ని అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు కూడా సీఎం చంద్రబాబును ట్యాగ్ చేస్తూ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేశారు కేసినేని నాని. ఇలా నెవర్ ఎండింగ్ ఎపిసోడ్ అయిపోయింది ఈ అన్నదమ్ముల పంచాయతీ. సొంత అన్నదమ్ములైన ఎంపీ చిన్ని, మాజీ ఎంపీ నాని మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఎందుకు ఏర్పడింది? తన సీటు కొట్టేశాడనే తమ్ముడి మీద నానికి కోపమా, లేక చిన్ని తనకంటే ఎక్కువ సంపాదించాడనే అక్కసా? ఆస్తి పంపకాల్లో తేడా వచ్చిందా? బిజినెస్ వ్యవహారాల్లో వచ్చిన గ్యాపే ఇక్కడి వరకు దారితీసిందా? ఇంతకీ ఏం జరిగింది? వీళ్ల గొడవకు ఎండింగ్ ఎప్పుడు అంటే ఆన్సర్ లేని ప్రశ్నాపత్రంగా మిగిలిపోతున్న పరిస్థితి. కేసినేని బ్రదర్స్ డైలాగ్ వార్ ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి మరి.